హాయ్ వెల్కమ్ టు కేవీటెక్ స్టూడియోస్. ఈ వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్లో పార్ట్ 1 ఉంది, అది చూశాక ఈ వీడియో చూడండి. సునీత విలియమ్స్ అండ్ గిల్మోర్ గారు జూన్ 5, 2024 స్పేస్కి వెళ్ళిన తర్వాత సునీత విలియమ్స్ అండ్ గిల్మోర్ గారు రిటర్న్ అయ్యే ఎయిర్ క్రాఫ్ట్లో హీలియం గ్యాస్ లీకేజ్ అయ్యి మాల్ ఫంక్షన్ జరగడం వల్ల రిటర్న్ రాలేకపోయారు. క్రాఫ్ట్ రిపేర్ అయ్యాకే రిటర్న్ రమ్మని నాసా చెప్పింది. కానీ స్టార్ లైనర్ వాళ్ళు చేతులెత్తేయడంతో ఎలాన్ మస్క్ వాళ్ళ స్పేస్ ఎక్స్ క్రాఫ్ట్లో రిటర్న్ వచ్చారు. అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే వెంటనే వచ్చేయచ్చు కదా, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అని. ఒక స్పేస్ క్రాఫ్ట్ని స్పేస్లోకి పంపించాలి అంటే కొన్ని మంత్స్ ప్రిపరేషన్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, అందుకే ఇంత టైం పట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే స్పేస్లో వాళ్ళిద్దరూ పడిన కష్టాలు ఇంకొక ఎత్తు. రీసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఫుడ్ వాటర్ అన్నీ లిమిటెడ్గానే ఉంటాయి. వాళ్ళ యూరిన్ కంటిన్యూస్గా ప్యూరిఫై చేసుకొని అవే 9 months డ్రింకింగ్ వాటర్గా తాగారు. వెట్ వైప్స్తో బాత్ చేయాలి. గ్రావిటీ లేకుండా ఉండడం అంటే బాడీ స్ట్రింక్ అయిపోద్ది. బోన్ డెన్సిటీ అండ్ బ్లడ్ థిక్నెస్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి. ఆ కండిషన్స్లో బాడీని మెయింటైన్ చేయాలంటే పర్ డే 2 to 3 hours వర్కౌట్ చేయాలి. ఇదంతా పక్కన పెడితే ఎప్పుడు ఇండియా రిటర్న్ వస్తామో లేదో తెలియక మెంటల్ శానిటీని కోల్పోకుండా విల్ పవర్తో అన్ని మంత్స్ అక్కడ సర్వైవ్ అయ్యారు అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. యాజ్ ఏ ఉమెన్గా సునీత విలియమ్స్ గారు ఈ జెండర్ స్టీరియోటైప్స్ అన్ని బ్రేక్ చేస్తూ తన ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్తో ఇక్కడ దాకా వచ్చారంటే యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ అని ప్రూవ్ చేశారు. షీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ట్రూ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ యంగ్ గర్ల్ హూ డ్రీమ్స్ టు థ్రైవ్ ఇన్ ఛాలెంజింగ్ ఫీల్డ్స్. వెల్కమ్ హోమ్ సునీత విలియమ్స్ అండ్ గిల్మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.